మల్లికార్జున నగర్ అంటారు, చింతలకుంట అంటారు. నేను ఇప్పుడు 35-40 సంవత్సరాల నుంచి లెక్క. 30 రేట్లు ఇలా హర్యానా బర్రె అయితే ఇక 180, 170 అట్లా ఉన్నాయి. ఇక ఆంధ్ర అయితే 130 ఒక్కటే ఉంది పాడిన లాస్ట్ షుగర్. ఇది ఉంది నాయన 150 ఉన్నది. ఇది ఇక సాయంత్రం పొద్దున మాకు 2 పూటలు 10-12 లీటర్లు లెక్క రోజు గ్యారంటీ. ఇప్పుడు పాలు వేయకుంటే మళ్ళీ మార్చుకుంటారు, ఇంకో దాన్ని ఇస్తారు కదా, దాన్ని తోడుకుంటారు, ఇంకో బర్రెని ఇస్తారు. సుడి వస్తాయి ఇప్పుడు. సుడి ఎందుకంటే గొడ్డు దొరికింది తినేది. ఇప్పుడు ఎండుకాలం గొడ్డు దొరకాయి. అదే ఆనకాలం అయితే మస్తు గొడ్డు దొరుకుతాయి. ఇప్పుడు గొడ్డు దొరకని కాలం, అందుకు ఏమైనా దొరికినాయో అట్టుకొస్తూనే ఉంటారు. హర్యానా నుంచి కూడా సుడి వస్తాయి, ఆడికెళ్ళి కూడా వస్తాయి. 6 రోజుల జర్నీ చేసి 7 రోజుల జర్నీ చేసి ఆ జర్నీలో కూడా వస్తాయి సుడి వాళ్ళు. పాడికి వస్తాయి, పాడికి కూడా వస్తాయి, దీనికి కూడా సుడివి కూడా వస్తాయి. 2 విధాలు వస్తాయి హర్యానా. హర్యానా చెప్తే కదా 170, 180, 2 లక్షల దాకా అయిపోయింది ఇప్పుడు. ఇవాళ సుమారుగా 2 లక్షల దాకా అయింది ధర. ఇస్తారు 14 లీటర్ల పాలు ఇస్తారు, 14 లీటర్లు ఇస్తారు పూటకు. 7, 6 బర్రెని బట్టి. ఇక ఇది చింతలకుంట మార్కెట్ అంతే. ఇదే ఇప్పుడు ఎవరి దొడ్డి వాళ్ళకే ఉంది కదా సార్, ఎవరి దొడ్లే వాళ్ళు అమ్ముకుంటారు. ఈ ఎప్పుడైనా పొద్దుగాల వస్తే పొద్దుకి దాకా రోజు కొనుగోలు బేరం అయితేనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, రోజు జరుగుతుంటుంది బేరం. అది ఉండదు. కొత్త వస్తువులు అయినా కానీ చూసి కొనుక్కుంటారు. ఇట్లనే ఏదైనా తేడా ఉంటే ఏదైనా మేము చెప్తాం, బర్రె పాలు వేయకుంటే మళ్ళీ మార్చుకొని రాయా ఇదని చెప్తాం, అట్లనే మార్చుకుంటారు. వాళ్ళు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా సంబంధించి అన్ని చెప్తాం సార్. 8 రోజులలో పాలు ఇచ్చిందా ఇవ్వలేదా, ఇవ్వకుంటే రిటర్న్ తోలాలి. పొద్దున చూసుకోవచ్చు, 2 పూటలు పిండుకోవచ్చు. ఇంకా వాళ్ళు పిండుకోవాలంటే 3వ పూట కూడా పిండుకోవచ్చు. చూసుకొని బంగారం వల్ల తీసుకోవచ్చు, ఇంకే గొడవ ఉండదు. నాకు అనుభవంలో ఇప్పుడు హర్యానా పాస్ అయినాయి బాగా. హర్యానా బాగా పాలిస్తున్నాయి, వస్తాయి ఇప్పుడు. సుడి ఎందుకంటే గొడ్డు దొరికింది తినేది. ఇప్పుడు ఎండుకాలం గొడ్డు దొరకాయి. అదే ఆనకాలం అయితే మస్తు గొడ్డు దొరుకుతాయి. ఇప్పుడు గొడ్డు దొరకని కాలం, అందుకు ఏమైనా దొరికినాయో అట్టుకొస్తూనే ఉంటారు. హర్యానా నుంచి కూడా సుడి వస్తాయి, ఆడికెళ్ళి కూడా వస్తాయి. 6 రోజుల జర్నీ చేసి 7 రోజుల జర్నీ చేసి ఆ జర్నీలో కూడా వస్తాయి సుడి వాళ్ళు. పాడికి వస్తాయి, పాడికి కూడా వస్తాయి, దీనికి కూడా సుడివి కూడా వస్తాయి. 2 విధాలు వస్తాయి హర్యానా. హర్యానా చెప్తే కదా 170, 180, 2 లక్షల దాకా అయిపోయింది ఇప్పుడు. ఇవాళ సుమారుగా 2 లక్షల దాకా అయింది ధర. ఇస్తారు 14 లీటర్ల పాలు ఇస్తారు, 14 లీటర్లు ఇస్తారు పూటకు. 7, 6 బర్రెని బట్టి. ఇక ఇది చింతలకుంట మార్కెట్ అంతే. ఇదే ఇప్పుడు ఎవరి దొడ్డి వాళ్ళకే ఉంది కదా సార్, ఎవరి దొడ్లే వాళ్ళు అమ్ముకుంటారు. కొత్త వస్తువులు అయినా కానీ చూసి కొనుక్కుంటారు. ఇట్లనే ఏదైనా తేడా ఉంటే ఏదైనా మేము చెప్తాం, బర్రె పాలు వేయకుంటే మళ్ళీ మార్చుకొని రాయా ఇదని చెప్తాం, అట్లనే మార్చుకుంటారు. వాళ్ళు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా సంబంధించి అన్ని చెప్తాం సార్. 8 రోజులలో పాలు ఇచ్చిందా ఇవ్వలేదా, ఇవ్వకుంటే రిటర్న్ తోలాలి. పొద్దున చూసుకోవచ్చు, 2 పూటలు పిండుకోవచ్చు. ఇంకా వాళ్ళు పిండుకోవాలంటే 3వ పూట కూడా పిండుకోవచ్చు. నాకు అనుభవంలో ఇప్పుడు హర్యానా పాస్ అయినాయి బాగా. హర్యానా బాగా పాలిస్తున్నాయి. బట్టల ముందు బోతల్లో ఉండు బోతలు కొద్దిగా సంబంధం ఉండదు, లేదు గ్యారంటీ. చూసుకుంటా ఇప్పుడు చూసుకుంటారా గ్యారంటీ. అట్లా ఉన్నావే కావాలి.